సరే ఎలా ఉందండి కూటమి ప్రభుత్వం వచ్చి 6 నెలలు అవుతుంది, పరిపాలన ఎలా ఉంది? ఏముందయ్యా, ఏం బాగలేదు. ఇస్తామన్నా ఏమి ఇవ్వలేదు. వ్యాపారాలు లేవు ముందు మెయిన్. అంటే ప్రభుత్వం వచ్చిన తర్వాత పెన్షన్ ఇంటికి పంపిస్తున్నావు, అన్న క్యాంటీన్ పెట్టాము, దీపం పథకం ఇచ్చాము. దీపం పథకం ఏంటి, ఏమి ఇచ్చారు? గ్యాస్ బండ్లు 3 గ్యాస్ బండ్లు. ఎవరు ఇచ్చారు? మొన్న ఎవరు అన్నారు డబ్బులు పడలేదంట వాళ్ళకి. గ్యాస్ బండ్ బుక్ చేశారంట, డబ్బులు 2వ రోజు చేస్తామన్నారు, పడలేదంట డబ్బులు. నాకు 2-3 చెప్పారు అన్నమాట, డబ్బులు పడలేదని. కొంతమందికి పడుతున్నాయి బ్యాంకుల్లోనే, 24 గంటల్లో పడకపోతే టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఇచ్చాము, దానికి కూడా కాల్ చేయొచ్చు అని చెప్పి. మొన్న వరదలు వచ్చినాయి, అసలు వారంటీలు పెట్టి 50 ఏళ్ళకి ఇస్తే ఎంత బాగుండేది. మీకు డైరెక్ట్గా పడతాయన్నారు. ఈ సచివాలయం తిరిగి తిరిగి కలెక్టర్ ఆఫీస్కి తిరిగి ఎవరి దగ్గర నాకే పడలా. మా షాప్ మొత్తం మునిగిపోయింది ఊరిమిల్లారులో, నాకే పడలేదు. తిరిగి వదిలేశాను. వెరిఫికేషన్ కూడా ఫోన్ చేశారు, వెళ్ళాను, కలిశాను, మాట్లాడాను ఈఆర్ఓ తోటి, అయినా పడలేదు డబ్బులు. వదిలేసుకున్నాం, ఏం చేస్తాం. మా తమ్ముడు ఉన్నాడు పీదర్శిని కాలనీలో, పీకలో నీళ్ళు వచ్చినాయి, ఆడికి పడలా డబ్బులు. పూర్తిగా నిండిన 25,000, సగం నిండిన. అదే కొంతమందికే పడ్డాయి, కొంతమందికి పడలా. తిరిగి వదిలేశారు. సచివాలయానికి వెళ్తే ఏమంటున్నారు వాళ్ళు, పడతాయి అంటున్నారు. అంతకు మించి 2వ మాట చెప్పరు సచివాలయం వాళ్ళు. మిగతా మనం ఏం అడిగి ఎప్పుడు పడితే ఏంటని మాకు తెలియదయ్యా, మమ్మల్ని వెరిఫికేషన్ చేయమన్నారు, అంతవరకు మా పని, అంతవరకు వాళ్ళు మాట్లాడుతున్నారు. ఇదే సిచ్యువేషన్లో వాలంటీర్స్ కనుక ఉంటే ఎలా ఉండేదంట? బ్రహ్మాండంగా ఉండేది. ఇట్లా మిస్ అయ్యేవాళ్ళు కాదు. చక్కగా ఇళ్ళకెళ్ళి వాళ్ళు చెప్పినట్టే పైన వాళ్ళకి 10,000, కింద మునిగిన వాళ్ళకి తెలుసుంది కదా, అందరు ఊరన్న తర్వాత అందరూ మునిగింది కదా, దేంట్లో ఇంకా మినాయింపు ఏం లేదు కదా. చక్కగా డబ్బులు వాళ్ళకి అంతే, తిరుగుడు తప్పేది, ఎంతో బాగుండేది, అందరికి నచ్చేది ఆ పని అయితే. మరి ఇప్పుడు వాలంటీర్స్ కూడా అసెంబ్లీలో మంత్రి డొల్లా వీరాంజనేయ స్వామి వాళ్ళు వాలంటీర్స్ ఈ అవస్థలోనే లేరు, వాళ్ళని కొనసాగించడానికైనా తీసివేయడానికైనా అని చెప్పేసి వ్యాఖ్యలు చేశారు. మరి వీళ్ళు ముందు ఎందుకు చెప్పారు? ఎలక్షన్ ముందు మేము వాళ్ళు కంటిన్యూ చేస్తాము, 10,000 ఇస్తామని చెప్పేసి సీఎం చెప్పారు మాటేగా. మరి ఇలా చేయడం ఎంతవరకు కరెక్ట్ కాదుగా. ఇప్పుడు వాళ్ళు ఏదో అవసరమైతే వాడుకుంటున్నాడు వాళ్ళని, తర్వాతనేమో ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు. హక్కులు లేవు, అర్హత లేదు, అదేదని. వాళ్ళకి జీతాలు 1 రూపాయి లేదు, అది కరెక్ట్ అని చెప్పండి. ఒక సీఎం ఇచ్చిన మాట కదా అది. వాళ్ళకి వచ్చినదే 5,000 జీతం, 10,000 ఇస్తారని ప్రకటించావు, మీరే ప్రకటించారు, అది అమలు చేయాలిగా. ఎంతమంది ఉన్నారు పేదోళ్ళు, ఎంత బాధపడుతున్నారు వాళ్ళు. వాలంటీర్స్ మాకు రాజకీయ రంగులు ఏం పొలవద్దు, గత ప్రభుత్వంలో ప్రజలకు మేము ఎలా సేవలు అందించాము, ఈ ప్రభుత్వంలో గల అనిశ్చితను అందిస్తాము, కొనసాగించండి, లేకపోతే మేము ధర్నాలు చేస్తాము అంటున్నారు. మరి కరెక్టే కదా వాళ్ళన్నమాట, వాళ్ళ బాధ వాళ్ళది. డిప్యూటీ సీఎం కూడా పవన్ కళ్యాణ్ గురించి ఏమంటారు? వాలంటీర్స్ని అతను కూడా కొనసాగిస్తామని చెప్పారు. అవును, చెప్పిన మాట వాస్తవమే, చెప్పారు కానీ చేయలేదు. సచివాలయాలు వాలంటీర్ల కంటే సచివాలయ ఉద్యోగాలు మెరుగ్గా పనిచేస్తున్నారని చెప్పేసి కూడా చెప్తున్నారు కదా. మెరుగ్గా పని ఎట్ట చేస్తా, అంతమంది చేసే పని 10 మంది 5 ఎట్ట చేస్తారా? నువ్వు చెప్పు, ఆయన చెప్పు. ఇప్పుడు అంతమంది ఉంటే వాళ్ళు లక్షల్లో ఉన్నారు వాలంటీర్లు, వాళ్ళందరూ పని వీళ్ళు చేస్తారు 10 మంది. చెప్పు. 1వ తారీఖు పెన్షన్లో 98% అమలు చేస్తున్నారు వాలంటీర్స్ వ్యవస్థ కంటే సచివాలయం సిబ్బంది అంటారు కదా. అదొకటి ఇస్తున్నారు, పెన్షన్ల మట్టుకు ఇస్తున్నారు. ఎందుకు ఇచ్చినట్టు చెప్పాలి, ఏంది ఇవ్వలేదని చెప్పాలి. అది మరి పథకాల విషయానికి వస్తే ఏమంటారు? పథకాలకి అయితే ఏమొచ్చినాయి, ఏం రాలే, శూన్యమే. అంటే ఖజానా చూస్తేనే ఖాళీగా ఉండే రాష్ట్ర ప్రజలు మొత్తం అర్థం చేసుకోవాలని సీఎం చంద్రబాబు నాయుడు. ఎలా చెప్తావా నువ్వు? అంత సీనియర్ సీఎం ఎలా చెప్తావు మాట? ముందు ఎవరు చెప్పమన్నారు? ఈమని ఎవరు చెప్పారు? మేము అడగలేదుగా. నువ్వు ఇయ్యని మేము అడగలేదు కదా, ఇస్తారనేది నువ్వే కదా. ఇస్తారన్నప్పుడు మాట నిలబెట్టుకోవాలి. మరి మనం అడిగామా? జనాలు ఓటేసుకుని అడిగామా? మాకు అది కావాలి ఇది కావాలని అడగలేదు కదా. ఇస్తారని ఆశ కల్పించావు. సీఎం 40 సంవత్సరాలు సీనియారిటీ ఉంది, ఇస్తాడని నమ్మారు జనాలు. ఇప్పుడేమో ఖజానాలో డబ్బులు లేవు, మీరు అర్థం చేసుకోవాలంటే ఇంకేం చేస్తారు చెప్పు. జగన్మోహన్ రెడ్డి పోయిన ప్రభుత్వంలో ప్రజలకి ఆ పథకాలు ఈ పథకాలు ఇచ్చి ఖజానా ఖాళీ చేశాడు, అందుకు అమలు చేయలేకపోతున్నాం అంటారు కదా. ఖజానా ఖాళీ అంతకుముందు ఆయన దిగిపోయినప్పటికి ఎంత ఉన్నాయి ఖజానాలో, ఆయన దిగిపోయేటప్పటికి ఎంత ఉన్నాయి ఖజానాలో? 1,00,000 కోట్లు ఉన్నాయంట చంద్రబాబు దిగిపోయేటప్పటికి. ఈయన 5,00,000 కోట్లు ఉంచాడు ఖజానాలో. 2 సంవత్సరాలు కరోనా వచ్చింది, గవర్నమెంట్కి రూపాయి ఆదాయం లేదు. ఇస్తారన్న పథకాలన్నీ మాట తప్పకుండా ఇంకా చెప్పనే కూడా ఇచ్చాడు. ఇంకా అప్పుగా అక్కడ ఆ ఇంటికి తీసుకొచ్చిస్తాడా? ఏనైనా ఇవ్వడు, ఆయన ఇంట్లో చేతి డబ్బులు ఇవ్వడు కదా. మాట నిలబెట్టుకున్నాడు. ఇప్పుడు అప్పు కూడా మళ్ళీ మన ఎత్తిన పడుతుంది అనుకో,
పడ్డా చెప్పిన మాట నిలబెట్టుకున్నాడు. అంటే ఈ పథకాలు మొత్తం కూడా ఎవరికి అందించలేదు, వాళ్ళు వైసీపీ నేతలకు కానివ్వండి కార్యకర్తలకు అందించారని చెప్పేసి కూడా కొంత అంటున్న మాట మీరే ఉంటారు. అది మనకు తెలియదయ్యా, మనకు తెలియని మాట మనం చెప్పు. రేపు సంక్రాంతి నుంచి జగన్మోహన్ రెడ్డి ప్రజల్లోకి రానున్నారు, ఎలా అనిపిస్తుంది? రావాలి, రాకపోతే ఎట్లాగా ఆపోజిట్ పార్టీ కదా, రావాలి, ఆయన సొంతం ఆయనకు ఉంటుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2019లో 151 సీట్లు వచ్చాయి, ఇప్పుడు 11 సీట్లకే పరిమితం అయిపోయిందంటే మీరు ఏం చెప్తారు? దాని గురించి మనం మాట్లాడదు, మోసం అని అందరికీ తెలిసిపోయింది, ఏం చెప్తాము. అంటే ప్రజల్లోకి వచ్చి కేడర్కి దగ్గరగా ఉండాలి అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నమాట. ఇప్పుడు దీంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పుంజుకునే అవకాశం ఉంటుందంటారా? తప్పకుండా ఉంటుంది. ఎందుకంటే జనాలకి ఇచ్చిన మాట మీద నిలబడ్డాడు కాబట్టి, అంతే. ఆయన మా చుట్టం కాదు, ఈయన మా చుట్టం కాదు, మన పని మనం చేసుకోవాల్సిందే కాబట్టి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాడు. అంటే ఎలా ఉండబోతుంది అంటారు? ఇప్పుడు వైసీపీ నుంచి కూడా కొంతమంది కార్యకర్తలు కానివ్వండి అలాగే నాయకులు కూడా రాజీనామా చేసి వేరే పార్టీకి వెళ్తున్నారు, మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బలం తగ్గే అవకాశం ఉంటుంది కదా? ఇవన్నీ మామూలే కదయ్యా, ఇవాళ కొత్త కదగా, ఎప్పుడైనా జరుగుతున్నది కదా ఇది. దీంట్లో నుంచి దాంట్లోకి పోవటం, దాంట్లో నుంచి దీంట్లోకి రావటం ఏంటి, ₹7 వస్తే వెళ్ళిపోతూ ఉంటారు వాళ్ళు. అది ఇప్పుడు మనం ఉన్నాము, ఎవరు అభిమానం ఉంటే వాళ్ళకి వేస్తాం ఓటు, వాళ్ళు అట్లా కాదుగా. ఈ పార్టీ ఉన్నప్పుడు వాళ్ళందరినీ అది చేసాడు ఇది చేసాడు అన్ని రకాలుగా మాట్లాడతారు, మళ్ళీ ఆయన దగ్గరికి పోతారు. ఆ రాజకీయ నాయకులు ఏదైనా చేస్తారు. అది డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గురించి ఏమంటారు, ఎలా ఉంది అతని పరిపాలన? డిప్యూటీ సీఎం గురించి అసలు ఏముంది చెప్పుకోవటానికి, ఏం చేస్తున్నాడు చెప్పు, ఏమన్నా ఉందా? ఇంకా జనాలు రెచ్చగొడుతున్నాడు, మన దేని నిమిత్తం పురుషత్వం మీరందరూ ఏంది కదలకుండా ఉంటారు, అసలు క్రిస్టియన్స్ ముస్లిమ్స్ అప్పుడు ఏదో వచ్చింది సబ్జెక్టు సనాతన ధర్మం. ఏం చెప్తా, ఆయన ఏం మాట్లాడతాడో ఆయనకి తెలియదు. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ కూడా మొత్తం దెబ్బతినిపోయింది, హోంమంత్రి పదవి కూడా నేనే తీసుకుంటాను ఆశా కూడా అని పవన్ కళ్యాణ్ గారు అంటున్నమాట. ఎందుకు ఇచ్చారా? ఆయన తీసుకోవచ్చు ఫస్టే, ఎందుకు ఇచ్చారయ్యా? మరి అప్పుడు ఆపోజిట్ పార్టీలు అప్పుడేమో అది ఇది అని అనింది, ఇప్పుడు ఆమె చేసేది ఆమెకి ఇచ్చిన పోస్ట్ ఆమె చేయలేకపోతుంది. ఇవన్నీ జరిగి కాలేజీలో మొన్న ఇదే ఊరు కైకులూరా, ఏ ఊరు గుడ్లపల్లిలో ఎంత స్కామ్ జరిగింది, ఏం చేసిందామా? మళ్ళీ తర్వాత ఎన్ని జరిగినాయి, ఆడపిల్లలు అత్యాచారాలు ఎన్ని జరిగినాయి, ఏం చేసింది చెప్పు? దాన్ని గవర్నమెంట్ ఆపలేకపోతున్నాయా? జరుగుతూనే ఉన్నాయి, గవర్నమెంట్ దాన్ని ఆపలేకపోతుంది. అత్యాచారాలు ఎన్ని భయంకరంగా జరుగుతున్నాయి, మరి ఎందుకు జరుగుతున్నాయి ఏమో. గవర్నమెంట్ భయం లేదు, అందుకు సరైన శిక్ష పెడితే జీవో పాస్ చేస్తే అప్పుడు ఏమైనా మారిపోతుందేమో. అంటే మరి పవన్ కళ్యాణ్ గారు తీసుకుంటే క్రమశిక్షణ ఉంటుంది అంటారా? 100% చెప్పలేము, ఆయనకి మాట్లాడటమే పాపం, ఆయన రాజకీయం ఇంతకుముందు చేయలేదు. ప్రభుత్వం వచ్చి 6 నెలలు వచ్చిన పరిపాలన ఎలా ఉంది? బ్రహ్మాండంగా ఉండదు. అనుకున్నది ఒకటి చెప్పు గురు, అనుకున్నది ఒకటి జరిగేది ఒకటి అని చెప్పు. అనుకున్నవన్నీ ఇయటం లేదుగా, ఎవరికి చెప్తా ఉండరు, ఒకటో రెండో చేశారు, 13 తిట్టుతూ ఉండరు, ఏం పర్వాలేదు. కొంతమంది అంటున్నారు ప్రభుత్వం వచ్చి 6 నెలలు అవుతున్నాయి, పథకాలు ఏమి అమర్చట్లేదు, 2 పథకాలే ఇచ్చారని చెప్పేసి. అంతే మరి, అయ్యలేదుగా, జనమేమో తిడతానే ఉండరు కదా, ఏమి ఇయటం లేదు, చెప్తానే ఉండరు, తిట్టేవాళ్ళు తిడతా ఉండరు. ఇస్తామని ఒకటో రెండో ఇచ్చారు, కొత్తమే చేతులు పైకి ఎత్తాడు. వాళ్ళు ఇస్తేనేమో అన్నీ అప్పులేనన్నారు, మరి ఈయనేమి ఇయటం లేదు. అప్పులు చేసి ఈయన ఇవ్వచ్చుగా, మరి ఈయన ఇవ్వలేదు. వాళ్ళని అప్పులు చేశారు, ఖజానా ఖాళీ చేసి పెట్టాడు అని చెప్తున్నాడు. రిలీజ్ లేదు, జనం అల్లాడిపోతున్నాడు. టాపీ వాళ్ళకి ఇసుక సరిగా అందలేదు, ఫ్రీ ఇసుక అన్నాడు. మందేమో వారికి తగ్గిస్తామన్నారు, మందోళ్ళు గోడ పెడతారు. ఏ నిర్వాహకు జనం అల్లాడిపోతుండ్రు. ఒకడు ఎవరికి ఏం బాగలేదు, వ్యాపారాలు ఎవరికి ఏం లేవు, ఏ వ్యాపారం లేదు. చెప్తారు, వాళ్ళ ప్రచారం వాళ్ళు జరుపుకోవాలిగా, చెప్తారు. ఇక్కడ జనానికి తెలియాలిగా ఎవరు ఇచ్చేది ఇవ్వండి.
సరే ఓకే. కాదండి, వైసీపీ వాళ్ళు అంటున్నమాట ప్రభుత్వం వచ్చి 6 నెలలు అవుతుంది, పథకాలు ఏం అమర్చట్లేదు, మా ప్రభుత్వం కనుక వచ్చినట్లయితే పథకాలు అమలు చేసేవాళ్ళు అంటారు. నిజమేనా అంటారా? నిజమే, వచ్చే చేసే 100కి 100 రూపాయలు. వాళ్ళు వచ్చే అన్నీ ఎరుకు టెక్క ఇచ్చి జనం అందరూ సంతోషించేవాళ్ళు, పాటలు పాడేవాళ్ళు. ఏమి ఇవ్వటం లేదు ఒక పాట కూడా. వాళ్ళు చెప్పినవి అవి సూపర్ చిట్స్ అయిపోయింది, ఏమి లేదు. ఏం గ్యాస్ బండ్లు ఇచ్చాను కొందరికి, మామూలు పర్లేదని గొడవ అయ్యే రిటర్న్ ఇచ్చి పర్లేదు, కొంతమందికి పడుతున్నాయి అంటే కొంతమందికి లేదు. అది దీపం పథకమా అది ఏదో ఉన్న వాళ్ళకే ఇస్తారంట అనుకున్నా, ఏమి ఇయ్యలే. దీపమా ఇవ్వటం లేదు. వస్తాడు వచ్చి మరి ఆయన ప్రతిపక్ష నాయకుడు కాబట్టి గెలిచిన సీట్ల కన్నా సమాధానం చెప్పాలిగా, అందుకని వస్తాడు మళ్ళీ తిరుగుతాడు, మళ్ళీ ఆయన ముఖ్యమంత్రి మళ్ళీ అవుతాడు. అంత నమ్మకం అంటే ఆయన పథకాలు అన్నీ అభివృద్ధి అన్నీ చేస్తాడు. నా నమ్మకము, ఆయన మాట అంటే తప్పడు. ఈనాళ్ళ మాట ఒకటి చెప్పి ఒకటి చేయడు, చెప్పింది తప్పనిసరి చేస్తాడు. జగన్మోహన్ రెడ్డి గారు పథకాలు మొత్తం పెట్టి మొత్తం అవినీతి చేశారు, పథకాలు ఎవరికి అందించలేదు, వైసీపీ వాళ్ళకి అందించారు అంటున్నారు కదా. ఈయనప్పటికీ అప్పు చేసిండు 6 నెలలకి. అక్కడ అందరూ నిర్మల సీతారామే చెప్తుంది, అప్పుడు ఎంత చేసింది ఇప్పుడు ఎంత చేసింది, ఇంకంతకన్నా ఏం కావాలా? అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాలు అందించిన పథకాలు ఇప్పుడు ప్రజలు మొత్తం గుర్తు చేసుకుంటున్నారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అంటే మనకి అన్ని పథకాలు వచ్చాయని జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు. ఇస్తారు ఆయన వచ్చే మాట గ్యారంటీ. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మీద వ్యతిరేకత వల్లే కూటమి ప్రభుత్వాన్ని పట్టం కట్టారంటున్నారు కదా. మరి జరుగుతూ ఉంటాయి, ఇంకా ఎన్ని చెప్పాలంటే ప్రజల నిర్ణయం కదా. వాళ్ళు ఏం చేశారో ఏమైందో జనానికి తెలుసు, వచ్చిన తర్వాత ఏదో చెప్తారు, అవన్నీ మామూలే. కాదండి, 2019లో 150 సీట్లు గెలుస్తుంది, ఇప్పుడు 11 సీట్లకే పరిమితం అయిపోయింది. ఏంటంటారు కారణాలంటే ఏం చెప్తారు? పరిమితమైనంటే వాళ్ళ ఎత్తుగడలకి ఈయన అవుతుందని అనుకోలేదు, ఏదో తప్పు జరిగిపోయిందో జనాన్ని అందరికీ తెలుసు, లేకుంటే ఆయనే ముఖ్యమంత్రి. ఇప్పుడు మరి ప్రజల్లోకి వెళ్తున్నారు, మరి వైసీపీ పార్టీ పుంజుకునే అవకాశం ఉంటుందంటారా 2029కి? అవకాశం అంటే ప్రజలు ఇస్తే ఇక ఆయన పథకాలు చేస్తారని గ్యారంటీగా ఉంటుంది. మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి కొంతమంది రాజీనామాలు చేసి వేరే పార్టీలోకి కూడా వెళ్ళిపోతున్నారు కదా. రాజీనామా అంటే వాళ్ళు సంపాదించుకోవటానికి వాళ్ళ అవకాశాలు బట్టి పోతూ ఉంటారు. వాళ్ళు పోతే కొత్త వాళ్ళు 10 మంది వస్తారు. మరి పార్టీకి రాజీనామా చేసుకోతే మరి పార్టీకి బలం తగ్గిపోతుంది కదా. ఏమీ తగ్గదుగా, వాడు పోతే ఇంకొకరు పుట్టుకొస్తారు, 10 మంది ఉన్నారు. ఆంధ్ర రాష్ట్రంలో జనం కరువా, చాలామంది ఉండరు. పోయినోడు పోతాడు, ఉన్న వాళ్ళు వస్తూ ఉంటారు, అది మామూలే. మరి కొత్త వాళ్ళు వస్తే మరి రాజకీయ పరంగా వాళ్ళకి అంత అనుభవం ఉండదు కదా. అనుభవం ఉన్నోళ్ళే వస్తారు, వాళ్ళే ఉన్నోళ్ళే అనుభవం ఏముంది, ప్రజలకి అందరికి తెలియతే అట్లా ఉన్నాయి, అందరూ వస్తారు. ఆయన వాళ్ళే ఉంది, ఎప్పుడు వాళ్ళే వెళ్తారా. రాజీవ్ గాంధీ పోయారు, మరి రాజశేఖర రెడ్డి పోయాడు, ఎన్టీ రామారావు పోయాడు, ఇప్పుడు వచ్చి వీళ్ళు చేయలేదా? అట్లాగనే చేస్తారు, చేయకుండా ఉంటారా, అందరూ చేస్తారు. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకుల మీద కానివ్వండి, కార్యకర్తల మీద కానివ్వండి కేసులు పెడుతున్నారని వైసీపీ అంటున్నమాట. వైసీపీలు అంటే పెడతారు, వాళ్ళ అధికారం ఉంది కాబట్టి వాళ్ళు పెడతారు. పెట్టితే వాళ్ళు మటుకు ఈ తడవ వచ్చినప్పుడు వాళ్ళు పెడతారు. వాళ్ళు మటుకు ఎవరికి ఎందుకుంటారు? వీళ్ళ అవకాశం వచ్చి దొరికింది కాబట్టి వీళ్ళు పెడతారు, రేపు వాళ్ళ అవకాశం దొరికింది కాబట్టి వాళ్ళు పెడతారు. కాదండి, మరి వాళ్ళ అధికారం వస్తే వీళ్ళ మీద వీళ్ళ అధికారం అది ఇబ్బంది అయితే మరి అది ప్రజలే తెలుసుకోవాలి, ఎవరు ఇబ్బంది పెట్టేది, ఎవరు నమ్మకం వాళ్ళకు ఉంటుంది. దానికేముంది. కూటమి ప్రభుత్వం వచ్చి 6 నెలలు అవుతుంది, పరిపాలన ఎలా ఉందంటే ఏం చెప్తారు? కూటమి ప్రభుత్వం వచ్చి 6 నెలలు అయింది, కరెక్టే. 6 ఏళ్ళ క్రితం అదే గవర్నమెంట్ కదా, సీటు లేకుండా వచ్చిన తర్వాత డెవలప్మెంట్ చేస్తున్నాడు. చేసేదాన్ని ప్రజలు ఇంకా ఏదో జరుగుతుంది కదా అనే ఉద్దేశంతో ఈ ప్రభుత్వాన్ని ఓటేశారు. ఏమైంది అందరికీ తెలుసు కదా. అది ఇప్పుడు ఈయనకి మళ్ళీ మొత్తం తీసుకొని రావాలి.
ఒక కుటుంబాన్ని సెట్ చేయడానికి వాళ్ళు ఎంత టైం పడుతుంది ఒక తండ్రికి. ఇద్దరు పిల్లలు ఉంటే ఇద్దరు పిల్లలు ఎవరి మాట అంటలా, వాళ్ళ కూటమి ముగ్గురు కలిసి చేస్తున్నాడు. హ్యాపీ, మంచి గవర్నమెంట్ వస్తుంది, చేస్తున్నాడు, చేసేందరూ మంచిదే చేస్తున్నాడు. ఏవి డబ్బులు ఏవి అంటే మరి కొంతమంది ఏమంటున్నారంటే వచ్చి 6 నెలలు అవుతున్నాయని పథకాలు ఏమి అమలు చేయట్లేదు అని చెప్పేసి కొంతమంది. ఓకే, 6 నెలలు అవుతుంది, పథకాలు ఏమండి వస్తారు. 1 by 1 ఒక్కొక్కటి చేసుకురావాలి. ఏముంది ఇక్కడ, మొత్తం గల్లాపెట్టి ఖాళీ చేస్తారు. ఎన్ని డెవలప్మెంట్ నిదానం చేసుకుంటూ వస్తాడు. ఒకళ్ళ మీద నిందేసి ఉపయోగం ఏమీ లేదు. మన టైం, ప్రజల టైం బాగుండలేదు. ఇప్పుడు మంచి టైం వచ్చింది, డెవలప్మెంట్ అవుతుంది. రాజధాని డెవలప్మెంట్ చేస్తున్నారు, ఒక్కొక్కటి చేసుకుంటూ రావాలి. ఏమీ లేవు కదా, రోడ్డులతో సహా తవ్వేశారు. మరి అవన్నీ చేసుకుంటూ 1 by రావాలంటే అంతే కదా. ఒక రోడ్డు వేస్తే ఆ ఏరియాలో ఇల్లు కట్టుకోవటం, ఇంకోటి కూడా డెవలప్మెంట్ అనేది వస్తుంది. అట్లా అనమాట. రాజధాని పనులు కూడా ఈ నెల నుంచి కూడా, డిసెంబర్ నెల నుంచి కూడా పనులు ప్రారంభిస్తామని సీఎం చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. ఎలా అనిపిస్తుంది? మంచి పని అది. ఇప్పుడు ఏంటంటే ఒక డెవలప్మెంట్, ఒక అన్న టైంలో ఒక ఏరియా ఏమి ఉండవు. రోడ్లు వేసిన తర్వాత 1 by 1 డెవలప్మెంట్ వస్తుంది. అట్లానే ఇప్పుడు స్టార్ట్ చేశారు కాబట్టి ఒక ఊరిని మన ఆంధ్ర వాళ్ళు కాకుండా పక్కన బెంగళూరులో, మద్రాసు వాళ్ళు, హైదరాబాద్ వాళ్ళు అందరూ 1 by 1 వస్తారు. వస్తాను ఆలోచించాలి కదా వాళ్ళకి. ఇప్పుడు అక్కడ కోట్లు పెట్టుబడి పెడుతున్నారంటే అక్కడ ఏంటి పొజిషన్, చేయగల కెపాసిటీ ఉందా. మనం కాలేజీలోనో అక్కడ ఒక హాస్పిటల్, మంచి హాస్పిటల్కి వెళ్తాం, డాక్టర్ మంచివాడే కాదని చూసిన తర్వాత అప్పుడు హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేయించుకుంటాం. ఒక కాలేజీలో పిల్లల్ని జాయిన్ చేయాలని ఆ కాలేజీ విషయం చూసుకొని జాయిన్ చేస్తాం. అట్లానే రాష్ట్రంలో పెట్టుబడి పెడుతున్నారంటే ఓహో ఈయన చేయగలడు అని కాస్త అవగాహన వస్తుంది. ఇప్పుడిప్పుడే పెట్టుబడులు పెడుతున్నారు. మంచి రోజులు ఆంధ్రాకి వస్తాయి. అందరూ బాగుండాలి. వీళ్ళు పిల్లలు అక్కడికి వెళ్ళిపోతున్నారు. వాళ్ళు సాఫ్ట్వేర్, వాళ్ళ ఆడపిల్లలకి జీతాలు ఎంత వస్తున్నాయి, తల్లిదండ్రులు సంపాదించలేనంతే వస్తున్నాయి. 20,000, 30,000, 40,000, 50,000, 60,000. నేను ఒక కాలేజీలో చూస్తున్నాను 50 లక్షల రూపాయల ప్యాకేజీ. ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తుంది? సాఫ్ట్వేర్ ఎక్కడి నుంచి వచ్చింది? చంద్రబాబు నాయుడు దగ్గర నుంచి వచ్చింది. కాస్త మనకి విజన్ ఉండాలి కదా. మన బయట మార్కెట్కి వెళ్తున్నామంటే ఏం కొనాలి, ఎక్కడ కొనాలి, ఏంటని తెలవకుండా వెళ్ళిపోయిన మనం ఏం చేస్తాం? ఫిష్ మార్కెట్కి వెళ్ళి కూరగాయలు కొనుక్కోలేము, కూరగాయల మార్కెట్లో ఫిష్లు కొనుక్కోలేము. అంతే కదా. ఐరన్ సెంటర్కి వెళ్ళిపోయి ఐరన్ ఆర్ట్కి వెళ్ళిపోయి సరుకులు కొనుక్కోలేము. అంటే మనకు నాలెడ్జ్ అనేది ఉండాలి. నాలెడ్జ్ ఉన్న వ్యక్తి ఇప్పుడు వచ్చారు కాబట్టి దాంట్లో సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్ ఉంది కాబట్టి పవన్ కళ్యాణ్ గారు కూడా సపోర్ట్ చేస్తున్నారు, మంచిగానే సపోర్ట్ చేస్తున్నారు. ఆయన ఇప్పుడిప్పుడే ఆయన వృద్ధిలోకి వస్తున్నారు కాబట్టి ఆయన మంచిగానే డిసిషన్ తీసుకున్నాడు. గట్టి వాళ్ళు ఉండాలి. అది చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు మొన్న అసెంబ్లీలో, అమరావతి నా లక్ష్యం, అమరావతి రాజధానిగా చేయడం అనేది నా లక్ష్యం, ఇది నా ప్రజలకు అంకితం చేస్తాను, ఏపీకి రాజధాని అనేది లేదు, దాన్ని చేసిన తర్వాతే నా లక్ష్యం అంటూ కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. అవును, ఫస్ట్ నుండి ఒక పేరు అనేది పెట్టింది. సీట్లు లేని టైంలో సీట్ ఇచ్చారు, సీట్లు కూర్చొని దానికి ఒక అంటే మనం ఏదైనా ఒక ఇల్లు కొనుక్కోవాలంటే 100 చూస్తాం, 100 పక్కల చూస్తాం. సెంటర్ పాయింట్ ఎక్కడ ఉంది, రోడ్డుకి దగ్గర ఎక్కడ ఉంది, మన హాస్పిటల్ దగ్గర ఉంది, మెయిన్ రోడ్డు దగ్గర ఎక్కడ ఉంది, మన ట్రావెలింగ్ దగ్గర ఎక్కడ ఉంది, బస్ స్టేషన్ దగ్గర చూసుకున్నాం. అట్లానే సెంటర్ పాయింట్ చూసి దాన్ని అనౌన్స్ చేశారు. కిందటి వాళ్ళు కాదన్నారు, అది వాళ్ళ ఒపీనియన్, దానికి ఎవరైతే చెప్పేది కాదు. దీనికి వచ్చేటప్పటికే ఈయన మంచి పాయింట్ తీసుకున్నాడు. దాన్ని డెవలప్ చేయాలి, డెవలప్ చేస్తేనే బాగుంటుంది. అది చేస్తారని కూడా ప్రజలందరూ నమ్మకం ఉంది కాబట్టి ఇన్ని ఓట్లు ఇచ్చి ఇన్ని సీట్లు ఇచ్చారు. అది రేపు సంక్రాంతి నుంచి జగన్మోహన్ రెడ్డి ప్రజల్లోకి వెళ్ళనున్నారు. అంటే ఒక పార్టీని కానీ ఉండే కార్యకర్తలు కలిసి మమేకం అవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. మీరేమంటారు? దాని ఎవరి ఇష్టం వాళ్ళది, ప్రజలే నిర్ణయిస్తారు. ఇప్పుడు ప్రజలే వాళ్ళే నిర్ణయిస్తారు. దాన్ని మనం ఏం చేయలేం. ఏ గవర్నమెంట్ వచ్చినా ఎవరైనా చేయలేరు. ఎవరి వ్యూ వాళ్ళకు ఉంటుంది అంతే. అంటే ఇలా ప్రజల్లోకి వెళ్ళటం వల్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2029కి ఏమైనా పుంజుకునే అవకాశం ఉంటుందంటారా? మనం ప్రజలే నిర్ణయిస్తారు. దానికి ఎవరు ఏం చెప్పలేరు. చేసుకున్నాం, ఎవరు చేసిన కర్మ వాళ్ళు అంతే. చంద్రబాబు నాయుడు కింద ఏదో చేశారని కిందకి దింపేశారు. మంచిగా చేస్తారు, సెకండ్ సీట్ ఇస్తారు. జగన్మోహన్ రెడ్డి ఇట్లా చేస్తాడు కానీ దింపేశారు. మంచిగా చేస్తే మళ్ళీ రేపిస్తారు. ప్రజలు బాగుండాలి. ప్రజల్లో మనకి నమ్మకం అనేది రావాలి, ఈయన పని చేస్తాడు. అది అంటే ప్రభుత్వం వచ్చి 6 నెలలు అవుతున్నా కానీ పథకాలు ఏమీ అమలు చేయట్లేదు, మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అమలు చేసిన పథకాలు గుర్తు చేసుకుంటున్నారని జగన్మోహన్ రెడ్డి గారు సహజం. ఎప్పుడప్పుడు ఎవరు రామారావు గారు పెట్టిన చేస్తారు, రాజశేఖర రెడ్డి గారు పెట్టేది కంటిన్యూ చేస్తున్నారు. చేయడానికి మన దగ్గర ఏది స్తోమత తెచ్చుకోవాలంటే డెవలప్మెంట్ అవ్వాలి. కొంచెం టైం తీసుకుంటుంది. పిల్లడు పుట్టంగానే పాలు తాగంగానే పెద్దోడు స్కూల్కి కానీ కాలేజీకి రాడు, ఉద్యోగం రాడు, ఇన్కమ్ రాదు. అవును కదా. ఒక 18 సంవత్సరాలు పడుతుంది ఇన్కమ్ తీసుకురాండి. వాళ్ళ ఇంజనీర్ రాబట్టే 20 ఏళ్ళకే ఒక తల్లిదండ్రికి లేని కుటుంబం వాళ్ళు ఇంజనీర్ని చదివించినా వాళ్ళకి 20 ఏళ్ళకో 25 ఏళ్ళకో జీతం తీసుకొస్తున్నాడు, ఇంటి తల్లిదండ్రికి ఇస్తున్నాడు. అటువంటిది ఒక కుటుంబానికి అంతా రాష్ట్రానికి మరి ఇన్కమ్ అనేది ఉండాలి కదా. ఆ ఇన్కమ్ అనేది ఉన్నప్పుడు డెవలప్మెంట్ అనేది ఇస్తాడు, పథకాలు ఇస్తాడు, దాన్ని ఏమి పాడు చేయడు, ఇస్తాడు. నమ్మకంతోనే కదా. 1 by 1 ఒక్కొక్కటి గ్యాస్ పథకం అన్నారు, తీసుకొచ్చారు. అవును కదా. అట్లనే పింఛన్ 4,000 చేస్తాడు కదా. అంతకుముందు వికలాంగులకి ఎంత ఇచ్చేవాళ్ళు?
ఇచ్చారు. వికలాంగులకి 6,000 ఇచ్చారు. మరి అది పెంచాడు కదా, వీళ్ళకి ఇచ్చాడు. అట్లా నన్ను పెంచుకుంటూ వచ్చాడు. మరి ఇవన్నీ చూసుకుంటూ వస్తున్నాడు కదా, మనం అది. కొత్త సంక్రాంతి నుంచి కూడా కొత్తగా పెళ్ళిళ్ళు అయిన వరకు అంటే కొత్త రేషన్ కార్డులు కూడా ఇవ్వబోతున్నారు. అందరికి ఇస్తానన్నారు. అది మంచిదే కదా, చూసివ్వండి. ఇప్పుడు ఇచ్చారనుకోండి, అవతలాడు ఎంక్వైరీ తీసి, అవతలాడు అప్లికేషన్ పెట్టాడు, వాడి స్టేటస్ ఏంటి, ముందు ఎంక్వైరీ తీసి ఇవ్వాలి. అంత డబ్బులు ఉన్న వాళ్ళకి వైట్ కార్డు ఉంటుంది, డబ్బులు లేనివాడు వైట్ కార్డు ఉంటుంది. డబ్బులు ఉన్న వాళ్ళకి ఎందుకు ఇవ్వాలి, అది ఆలోచించుకొని ఇవ్వాలి. వాళ్ళు గ్యాస్ బండ ఫ్రీగా ఇస్తున్నావు, ఎవరికి ఇవ్వాలి, లేని వాళ్ళకి ఇవ్వండి, తప్పలేదు. లేని వాళ్ళు హెల్ప్ చేయండి. వాళ్ళంతా మన ఏరియాలో అంతా మిడిల్ నుంచి గ్లో, వాళ్ళకి హెల్ప్ చేయండి. 4 అంతస్తుల బిల్డింగ్ ఉన్నవాడికి వైట్ కార్డు ఇచ్చింది, వాడికి ఉచిత వాళ్ళని అవసరం ఎందుకు, అవి చూసుకొని గట్టిగా వెరిఫికేషన్ చేయండి. దీన్ని తప్పలేదు. వెరిఫికేషన్ అనేది గట్టిగా చేసి ఇవ్వాలి. వాలంటీర్ వ్యవస్థ గురించి ఏమంటారు? కొనసాగించట్లేదు వాళ్ళకి. వాలంటీర్ వ్యవస్థ అనేది కొనసాగించడమే మంచిది. మా ఉద్దేశం, గవర్నమెంట్ ఉద్దేశం మనకు తెలియదు. ఎందుకంటే వాళ్ళు వచ్చిన తర్వాత ఇప్పుడు డోర్ టు డోర్ వచ్చి పింఛన్ ఇచ్చారు ఒకటి, తర్వాత ఇక ఆ పథకాలు ఈ పథకాలు వచ్చి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు. కొంతవరకు బెనిఫిట్. ఇంతకుముందు ఇప్పుడు ఒకరికి ఇచ్చామనుకో, వాళ్ళ దగ్గర కూర్చుంటే ఆయన ఉండొచ్చు, లేకపోవచ్చు. ఒక కార్పొరేటర్ దగ్గరికి వెళ్ళి కూర్చున్నాం అనుకో, గంట పడుతుంది, 2 గంటలు పడుతుంది మనం మాట్లాడటానికి. అవకాశం ఉండట్లా, అందరు ఒకేసారి వెళ్తున్నారు. దీనివల్ల ఏంటంటే కొంతవరకు బాగుంటుంది, ఇబ్బంది ఏమి లేదు. వాళ్ళు ఉంటే బాగుంటుంది. అందరికీ ఎట్లా ఉద్యోగాలు ఇస్తానన్నారు, ఆ ఉద్యోగాలు లేదు వీళ్ళకి ఇవ్వమనండి. బతుకు బాగుపడతారు. 10,000 ఇస్తానని అనౌన్స్ చేశారు, తప్పు లేదు. 10,000 రూపాయలు ఇచ్చేది. దాన్ని బట్టి ఇప్పుడు ఆయన 50 ఏళ్ళకి ఒక వాలంటీర్ పెట్టారు, మీరు 100 ఏళ్ళకి వాలంటీర్ పెట్టి తగ్గించుకోండి. ఇన్కమ్ కావాలి కదా ఇవ్వడానికి, వాలంటీర్ తగ్గించుకొని 100 ఏళ్ళకి ఒకరికి ఇచ్చేది గ్యాదర్ చేసుకున్నారనుకో, కొంతవరకు బెనిఫిట్. గవర్నమెంట్కి ప్రెషర్ పడదు, వీళ్ళకి ఉద్యోగాలు తీసేశారని కూడా మాట కూడా ఉండదు. 2 విధాలుగా బాగుంటుంది కదా. కూటమి ప్రభుత్వం వచ్చారు, పరిపాలన ఎలా ఉందంటే ఏం చెప్తారు? పరిపాలన అద్భుతంగా ఉంది. ఏ విధంగా అంటారు? పథకాల విషయంలో కానీ పథకాలు అన్నీ వస్తున్నాయి, అన్ని వర్కులు జరుగుతున్నాయి. ఇంతకుముందు అన్నది బాగు చేయడానికి సరిపోతుంది ఇప్పుడు పరిస్థితి. అంటే కొంతమంది అంటున్నమాట ప్రభుత్వం వచ్చి 6 నెలలు అవుతున్నాయని పథకాలు ఏమి అమలు చేయట్లేదు. పథకాలు ఏం పథకాలు కావాలా? పెన్షన్ వస్తుంది అందరికీ. ఏది 3,000 పెన్షన్ 4,000 చేశాడు, పెన్షన్ చేశాడు. 2,000 3,000 బాబు, 3,000 పెన్షన్ 4,000 చేశాడు. రేషన్ వస్తుంది. ఇంకేముండే పథకాలు? అన్న క్యాంటీన్ పెట్టారు, అది ఇది బాగానే జరుగుతుంది. భోజనాలు హోటల్ పడిపోయినాయి, మామూలు హోటల్స్ పడిపోయినాయి అన్న క్యాంటీన్ పెట్టిన తర్వాత. ఇంకేం ప్రజలకు అంతేగా, ఇంకేం కావాలి? అద్భుతంగా ఉంది. బయట తినట్లేదు. ఇప్పుడు అన్న క్యాంటీన్లు వచ్చేవాళ్ళు బయట హోటల్స్ పడిపోయి వాళ్ళు గిలగిల కొట్టుకుంటున్నారు. వాళ్ళు వ్యతిరేకం అయిపోయి ఉన్నారు ఇప్పుడు పార్టీకు. అన్న క్యాంటీన్ కాదు, హోటల్ వాళ్ళు. ఇప్పుడు అన్న క్యాంటీన్ దగ్గరలో మన వాళ్ళ 2 హోటల్స్ ఉన్నాయి, వాళ్ళు గిలగిల కొట్టుకుంటున్నారు. మా హోటల్ జరగట్లేదు అన్న క్యాంటీన్ వల్ల. కార్లు కొంతమంది బాగుండే వాళ్ళు కూడా వీళ్ళు ఆడేది ఉంటున్నారు, మా పరిస్థితి ఏంటి అనేసి. అది రోడ్లు వేస్తున్నారు. ఇంకేం చెప్పాక రాజధాని డెవలప్మెంట్ అవుతుంది, అన్నీ జరుగుతున్నాయి. మార్కెట్ డబుల్ అయింది రాజధాని ఏరియాలో. అదే ఈ నెల నుంచి అమరావతి పనులు కూడా ప్రారంభిస్తామని సీఎం చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. ఎలా అనిపిస్తుంది? ప్రారంభిస్తున్నాడు, అన్నీ జరుగుతాయి, అందరికీ నమ్మకం ఉంది. అది ఇంకా మరీ పార్టీ వ్యతిరేకులు కలగ తప్పితే కొంత వాళ్ళందరికీ నమ్మకం ఉంది. రాజధాని కనుక ఏర్పడితే ఎలాంటి పెట్టుబడులు కానివ్వండి, ఎలాంటి అవకాశాలు వస్తాయి అంటారు? మరి రాజధాని ఏర్పడితే అసలు ఇది మామూలుగా ఉండదు సిటీ. ఇది ఒక మామూలుగా చంద్రబాబు నాయుడు చరిత్రలో నిలిచిపోతాడు. ఏది ఇంకొక 20 సంవత్సరాల టైం చూసుకున్నాం అనుకో, ఈ సిటీ ఎవరు కట్టిందంటే అప్పుడు చంద్రబాబు నాయుడు అని మామూలుగా పుస్తకాల్లో వస్తుంది. చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో కానివ్వండి, బయట కూడా అమరావతిని సాధించడం నా లక్ష్యం, నా ప్రజలకి ఇది అంకితం చేస్తాను కూడా పదే చెప్తున్నారు. చెప్తున్నాడంటే ఒక దుర్మార్గమైన పాలన వచ్చింది కాబట్టి అసలు అమరావతి గురించి పదే చెప్పేవాడు కాదు. ఇంత నాశనం చేశాడు కదా, దానివల్ల ఇంక పదే నేను వస్తున్నాయి, ముందు దాన్ని బాగు చేస్తాను, కరెక్ట్గా చేస్తానని చెప్పాడు. అది 2047 అని చెప్పేసి కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. ఇంకొక రౌండ్ ఉంటేనే ఎంతో డెవలప్మెంట్ అవుద్ది. రేపటి పరిస్థితి చెప్పలేం కదా. పవన్ కళ్యాణ్ గారి గురించి పవన్ కళ్యాణ్ బాగానే చేస్తున్నాడు, తిరుగుతున్నాడు. ఇంకా 4 సంవత్సరాలు ఉంది కదా టైం, తర్వాత ఎట్లా ఉంటుందో పరిస్థితి ఎవరి కోసం. అంటే రాష్ట్రంలో స్వయంగా పవన్ కళ్యాణ్ గారు అంటున్నారు, రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ తప్పుతుంది, హోంశాఖ కూడా నేనే తీసుకుంటాను, దాన్ని కూడా తీసుకునే ఏదో వరకు మామూలుగా అనేసాడు క్యాజువల్గా, ఆడేం ఉండదు. ఆడ అన్నీ ఆయనకి ఇస్తే ఆయన ఏం చేస్తాడు, ఆయన గిలగిల కొట్టుకుంటాడు.
సార్ వాలంటీర్ ఆ? వాలంటీర్సా సగం దరిద్రం పోయింది వాలంటీర్స్ పోయాలకు. పోయిన గవర్నమెంట్లో వైసీపీ గవర్నమెంట్లో ఫ్యామిలీ నెంబర్ సర్టిఫికేట్ కోసం వెళ్ళాం. 30,000 అయింది ఖర్చు, దానికి 30,000 తీసుకున్నాడు. వాలంటీర్ తీసుకొని లేదు మన సర్టిఫికేట్ తొందరగా కావాలన్నాం, 30,000 అవుతుందని చెప్పాడు ఖర్చు. మరి జగన్మోహన్ రెడ్డి అంటే డబ్బులు ఏం తీసుకోక్కర్లేదు, మీరు వెళ్ళిన పని 72 గంటలను పూర్తవుతుంది. ఆయన చెప్తే ఆయన వచ్చాడు చేసి పెడతాడండి మాకు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఏమైనా ఇప్పుడు ఏదైనా పని చేసి పెడతాడండి మాకు. డైరెక్ట్గా ఏం చేయలేడుగా, వచ్చి ఇక్కడ అధికారులు చేయాల్సిందే. అంటే మా ప్రభుత్వం అవినీతి ఏం జరగలేదు, ప్రతి పేదలకు కానివ్వండి అందరికీ మేము అందించాము, దగ్గర నుండి చూసుకున్నాం అంటారు కదా. ఇంకా అది ఇంకా ఏమంటాడు ఇంకా ఆయన ప్రభుత్వం మాట అనక అది ఎవరి ప్రభుత్వం గురించి వాళ్ళు చెప్పుకుంటారు. పబ్లిక్కి తెలుసు, అందరికీ తెలుసు ఎవరి ప్రభుత్వంలో ఏం జరిగింది అనే విషయం. కార్యకర్తలు అని చెప్పారు వాలంటీర్లు. అసలు వాలంటీర్ల దోపిడీ వల్ల మామూలుగా జనాలు ఇంత వ్యతిరేకమైంది అక్కడే. మరి వాలంటీర్స్ మరి మమ్మల్ని వేతనం కింద 10,000 జీతం ఇచ్చి కొనసాగిస్తా అన్నారు, తీరా వచ్చేసరికి మమ్మల్ని కొనసాగించట్లేదని వాలంటీర్స్ అంటారు. చెప్పాడు, తర్వాత అర్థం చూశాడు పరిస్థితి ఏంటో. నేను మొత్తం ఎంక్వైరీ చేశాడు. ఈ వాలంటీర్ల వల్లే మొత్తం వ్యవస్థ నాశనం అయిపోతుందని చెప్పి పక్కన పెట్టుంటాడు. ఇప్పుడు వీళ్ళు ఉండరు ప్రజెంట్. ఇప్పుడు రేషన్ ఉంది, వ్యాన్లు పెట్టాడు. ఇంతకుముందు శుభ్రంగా ఏంటంటే రేషన్ షాప్ గారికి వెళ్ళి తీసుకొచ్చుకునే వాళ్ళు. ఈ వ్యాన్లు పెట్టాలకి ఏంటంటే రోడ్డు మీదకి వచ్చి రోడ్డు మీద నిలబడలేక కొంతమంది ప్రతి ఒక్కరు గంట సేపు రోడ్డు మీద నిలబడాలి సెంటర్లో. ఎప్పుడు వస్తాడో ఎప్పుడు వెళ్తాడో తెలీదు అసలు. దీనివల్ల అసలు చాలా ఇబ్బంది పడుతున్నారు వ్యాన్ల వల్ల. డబ్బులు ఖర్చా. ఈ వ్యాన్ కూడా ఏం చేస్తున్నాడు, వాడు 10 రూపాయల లెక్కన వాడే కొనుక్కుంటున్నాడు. అది పరిస్థితి. 10 రూపాయల లెక్క ఇస్తున్నాడుగా. చాలా నేను చూశాను సార్ వాలంటీర్స్ కంటే సచివాలయ సిబ్బంది 95% మెరుగ్గా పనిచేస్తున్నారు అని చెప్పేసి సీఎం చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి కార్యకర్తలు అంటారు. ప్రజెంట్ సచివాలయం వాళ్ళు బాగా పనిచేస్తున్నారు. ఇదివరకు వాలంటీర్లు ఉన్నదానికన్నా ఎక్కువగా పనిచేస్తున్నారు. అన్నీ బాగున్నాయి. కాదండి, చంద్రబాబు నాయుడు గారు అమరావతిని లక్ష్యమైన ధ్యేయం అంటున్నారు. చేయొచ్చు, చేస్తాడు, కానీ ఆయన టైం ఇవ్వాలి. ఇస్తే బాగానే చేస్తారు, అందరికీ బాగానే ఉంటాయి. పిల్లలకు కూడా ఇక్కడ సాఫ్ట్వేర్ కంపెనీలు వస్తాయి, ఉద్యోగాలు వస్తాయి, మంచి అభిప్రాయమే ఉంది. ఇంకా ఏం లేదు. అది కాదు, ఇతర పార్టీల గురించి నో కామెంట్. నేను ముందే చెప్పాగా, దీని వరకు బాగానే ఉంది. అది అంతకన్నా ఏం లేదు. మరి ఈ నెల నుంచి కూడా సంక్రాంతి కానుక కొత్త రేషన్ కార్డులు కూడా పంపిణీ చేయనుంది ప్రభుత్వం. చేస్తారు, అప్లికేషన్ పెట్టుకుంటే చేస్తారు. అది